దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక రకాల పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ అన్ని రకాల పరీక్షల్లో ఇంటర్మీడియట్కి వచ్చే మార్కులు చాలా కీలకంగా మారాయి. మళ్ళీ అందులో కెమిస్ట్రీ మార్కులు ఇంకా కీలకంగా మారాయి. కాబట్టి ప్రతి విద్యార్థి బైపీసీ అవనండి, ఎంపీసీ అవనండి 60కి 60 మార్కులు తెచ్చుకోవాలని తాపత్రయపడతాడు. అది చాలా అవసరం కూడా. దీనికోసం మనం కొన్ని మెలకువలు తెలుసుకోవాలా, మనం చేసే పొరపాటుని సరిదిద్దుకోవాలా. రాష్ట్ర స్థాయిలో చాలామంది విద్యార్థులకు చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి. అవన్నీ క్లారిఫై చేసుకుంటే మనం సగం విజయం సాధించినట్టే. సార్, జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో బ్లూ ప్రింట్ అనేది ఉంటుందా? 4 ఏళ్ల క్రితం వరకు ఇంటర్మీడియట్ బోర్డు బ్లూ ప్రింట్ అనేది ఇచ్చింది. తర్వాత సిలబస్ మారిన దగ్గర నుంచి ఇవ్వడం మానేసింది. అయినా కానీ మనం టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంది, ఒక మోడల్ పేపరు. ఇప్పటివరకు 6 బోర్డు ఎగ్జామ్ జరిగినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి, అవి ఎన్నెన్ని వస్తున్నాయి, ఇవన్నీ మనం ఒక అనాలిసిస్ తయారు చేసుకుంటే బ్లూ ప్రింట్ లేనప్పటికీ కూడా ఆల్మోస్ట్ బ్లూ ప్రింట్ లాంటి దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎల్ఏక్యూస్ ఉన్నాయి, 8 మార్కుల ప్రశ్నలు. ఫస్ట్ 3 లెసన్ నుంచే ఇస్తున్నారు. ఇక 4 మార్కుల ప్రశ్నలు స్టైకోమెట్రీ నుంచి ఒకటి వస్తుంది, తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒకటి వస్తుంది, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఒకటి వస్తుంది, థర్మోడైనమిక్స్ నుంచి ఇంకోటి వస్తుంది, ఆర్గానిక్ నుంచి 2 వస్తున్నాయి, తర్వాత 13th గ్రూప్ నుంచి ఒకటి వస్తుంది, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒకటి వస్తుంది. ఇంకా 2 మార్కుల ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నీకు తెలియాలి. మనకి 13 లెసన్లు ఉన్నాయి. 13 లెసన్లు చదవక్కర్లా. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి కూడా 2 వస్తున్నాయి. అలాగే 14th గ్రూప్ నుంచి 2 వస్తున్నాయి. అంటే ఇప్పటికి 6 అయిపోయినాయి అనమాట. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒకటి, స్టైకోమెట్రీ నుంచి ఒకటి, యాసిడ్స్ బేసిస్ నుంచి ఒకటి, ఆర్గానిక్ నుంచి ఒకటి. ఇది సూక్ష్మంగా బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. ఒక ప్రశ్నని ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి, అసలు ఏం రాయాలి, దానికి సంబంధించి కొన్ని మెలకువలు చెప్తారా? ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అన్నారు. అలాగే 2 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. దానికి మనం ఏం చేయాలంటే 2 లేదా 3 వాక్యాలు 3 సెంటెన్స్లో రాసేయాలా. అలా కాకుండా 4 మార్క్స్ ఉందనుకోండి, దానికి హాఫ్ పేజీ రాయొచ్చు. 8 మార్క్స్ ఉంది, 2 పేజీలు బ్యాక్ టు బ్యాక్ రాస్తే సరిపోతుంది. అయితే ఈ రాయడంలో కూడా ఏదో రాయడం కాకుండా మనం ఆర్డర్ కూడా ఒకటి ఫాలో అవ్వాలి. ఏంటంటే ముందు 8 మార్క్స్ అటెంప్ట్ చేయాలి, తర్వాత 4 మార్క్స్ అటెంప్ట్ చేయాలి, తర్వాత 2 మార్క్స్ అటెంప్ట్ చేయాలి. కానీ మన క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ 2 మార్క్స్ ఇస్తారు. 2 మార్క్స్ రాయాలని రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే 2 మార్క్స్లో పిల్లలు చాలా పొరపాట్లు చేస్తుంటారు. ఈ బ్యాడ్ ఇంప్రెషన్ దిద్దే వాళ్ళకి చివరిదాకా కంటిన్యూ అయ్యి మీకు వచ్చే మార్కులు కూడా పోతాయి. కాబట్టి 8 మార్క్స్ రాయండి, తర్వాత 4 మార్క్స్ రాయండి, తర్వాత 2 మార్క్స్ రాయండి. నా ప్రశ్న ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి, వాటిని ఎలా చదివి ఎలా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి? చాలా మంచి ప్రశ్న అడిగావు తల్లి. చాలామంది విద్యార్థులకి ఈ డౌటు చాలా వేధిస్తుందన్నమాట. ఎందుకు అంటే 4 మార్క్స్ అందరూ 4కి 4 తెచ్చుకుంటారు, 8 మార్క్స్ అందరూ 8కి 8 తెచ్చుకుంటారు. పోయేది ఎక్కడంటే 2 మార్క్స్ దగ్గరే పోతాయి. 60కి 60 ట్రై చేస్తాం అనుకునేవాడు కూడా 2 మార్క్స్లో పొరపాటు చేయడం వల్ల 58, 59 మార్కులు వచ్చి ఆగిపోతాడు. కాబట్టి ఇప్పుడే నేను చెప్పాను ఏ లెసన్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయని చెప్పాను. మనం ఆ విధంగా ప్లాన్ చేసుకుని చదివితే సరిపోతుంది. అయితే ఎప్పుడు అలాగే ఇస్తారంటే అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక యాసిడ్స్ బేస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అన్నాను. కానీ మధ్య ఒకసారి ఏం చేశారంటే యాసిడ్ బేస్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చి ఈక్విలిబ్రియంలోంచి 2 మార్కుల క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి మనం ఆ లెసన్లోంచి కూడా 2 మార్క్స్ నేర్చుకోవడం చాలా అవసరం. అయితే 2 మార్క్స్ విషయంలో ఇంకొక విశేషం ఏంటంటే ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది. అలా అని చెప్పి ఏది పడితే అది రాయటానికి వీల్లేదు. ఆ పేపర్ దిద్దేవాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ ఆన్సర్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు. కాబట్టి మనం రాసేది ఆన్సర్ చాలా క్యూట్గా ఉండాలి, చాలా యాక్యురేట్గా ఉండాలి. ఫార్ములా ఉంటే ఫార్ములా రాయాలి, యూనిట్స్ ఉంటే యూనిట్స్ రాయాలి, ఆ డెఫినేషన్ కూడా చాలా బాగా రాయాలి. అప్పుడు మాత్రమే మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 2 మార్కుల ప్రశ్నలు అనేవి సీరియల్గా రాయాలి. 1 to 10, 1 తర్వాత 2, 2 తర్వాత 3 అలా రాయాలి. అవన్నీ కూడా ఒకే ప్లేస్లో రాయాలి. ఈ 2 మార్క్స్ విషయంలో పిల్లలు చేసే ప్రధానమైన పొరపాటు ఏంటంటే ఆర్గానిక్ పెద్దగా పట్టించుకోరు. దాంట్లో 2 మార్కుల ప్రశ్న ఉంటుంది. ఎక్కువగా ఇప్పటివరకు ఐయూప్యాక్ నామినిక్లేచర్ మీద క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే pH ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సార్, నా క్వశ్చన్ ఏంటంటే కెమిస్ట్రీలో 60 out of 60 తెచ్చుకోవటం ఈజీనా హార్డా సార్? ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి సార్? చదివితే ఈజీ, చదవకపోతే కష్టం. ఆ చదవడం కూడా ఎలా ఉండాలి, ఓ సిస్టమేటిక్ ప్లానింగ్ ఉండాలి.
ఇప్పుడు బ్లూ ప్రింట్ అడిగాడు అబ్బాయి, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం నేను చెప్పాను. ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ ఉంది, 8 మార్క్స్ క్వశ్చన్ చదువుకుంటే చాలు. 4 మార్క్స్ 2 మార్క్స్ అవసరం లేని చదివి టైం వేస్ట్ చేసి ఎఫర్ట్స్ వేస్ట్ చేసుకోకూడదు. 8 మార్క్స్ ప్రశ్న ఒక్కోటి అరగంట రాయి, 2 ప్రశ్నలు ఉన్నాయి కదా గంట తీసుకో. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ప్రతి ప్రశ్న ఆన్సర్ చేయడానికి 10 మినిట్స్ తీసుకో, అదొక గంట సరిపోతుంది. ఇంకా 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉన్నాయి, అవి ఒక గంటలో రాసేస్తాం. కాబట్టి నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళంగానే కూల్గా ఉండి క్వశ్చన్ పేపర్ 1-2 సార్లు చదువుకోండి. ఈ 4 మార్క్స్లో 8 మార్క్స్లో అవసరమైన దగ్గర డయాగ్రామ్స్ ఇవ్వాలి, కెమికల్ రియాక్షన్స్ రాయాలి, ప్రతి రియాక్షన్కి ముందుగా మ్యాటర్ రాయాలి, ఆ రియాక్షన్ మీద రియేజెంట్స్ ఇంకా కండిషన్స్ ఉంటాయి, ఏ ప్రెషర్ మెయింటైన్ చేస్తావు, ఏ టెంపరేచర్ మెయింటైన్ చేస్తావు, ఇవన్నీ రాయాలన్నమాట. ఈ డయాగ్రామ్ గీసేప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒక సిరీస్కి ఇంకో సిరీస్కి మధ్యలో ఈక్వల్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అది చేయకూడదు. n=1 n=2 మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంటుంది. పైకి పోయే కొద్దీ ఎనర్జీ లెవెల్ పైకి పోయే కొద్దీ ఏంటంటే ఆ గ్యాప్ తగ్గించుకుంటూ రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్. చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, అవును, అవి కూడా అన్నీ అటెంప్ట్ చేస్తే ఫస్ట్ రాసిన వాటికి మార్క్స్ ఇస్తారా లేకపోతే బెస్ట్ ఆఫ్ దెమ్కి మార్క్స్ ఇస్తారా? ఛాయిస్ అనే మాట నీ మైండ్లోకి రావద్దు. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్లో 2 రాయటానికి గంట పడుతుంది. మళ్ళీ అందులో ఇంకో ఛాయిస్ క్వశ్చన్ రాయాలంటే ఏంటి, ఇంకో అరగంట వేస్ట్ అవుతుంది. ఆ అరగంట కోసం ఏంటి అన్ని క్వశ్చన్లు ఆదరాబాదరాగా రాస్తావు, చాలా మిస్టేక్లు చేసే అవకాశం ఉంటుంది. ఛాయిస్ అనే విషయం నీ మైండ్లోకి ఎప్పుడు రావాలి అంటే 4 మార్క్స్ ఆన్సర్లు 6 రాయాలి. ఈ 6లో కూడా నీకన్నా 1-2 చిన్న డౌట్స్ ఉంటే తర్వాత ఛాయిస్ జోలికి వెళ్ళాలి. అలా వెళ్ళటం మంచిదే 4 మార్క్స్ విషయంలో. 8 మార్క్స్లో అక్కర్లేదు. నువ్వు 6కి గాను 8 రాస్తే ఏమవుతుందని అడిగావు. ఇందులో ద బెస్ట్ ఆఫ్ 6 వేటికైతే ఎక్కువ మార్కులు ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తారు. అది నువ్వు వర్రీ అవ్వక్కర్లేదు. అలాగే క్వశ్చన్స్ రాసేప్పుడు నీకు బాగా వచ్చిన క్వశ్చన్ రాయి, ఏదో సీరియల్గా 11, 12, 13 అట్లా రాయక్కర్లా. నీకు 18 బాగా వచ్చు, 18 రాయి, ముందు 14 వచ్చి 14 బాగా రాయి. ఇందులో రూల్స్ ఏం లేవమ్మా. సార్ నన్ను వేధిస్తున్న మరో ప్రశ్న ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ ఎండింగ్లో నుంచే వస్తాయా లేకపోతే వేరే క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వమంటారా? మా 2 మార్కుల క్వశ్చన్ విషయంలో వేధించడం బాధించడం అది చాలా సహజం, అందరు పిల్లలకు ఉన్న సమస్యే. అయితే ఏంటంటే 2 మార్కుల క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే మనం ఎన్ని రాసినా కూడా 1-2 మర్చిపోతుంటాం. ఈ 2 మార్కులో నాలెడ్జ్ టైప్, అండర్స్టాండింగ్ టైప్, స్కిల్ టైప్ అని 3 రకాల క్వశ్చన్లు ఉంటాయి. ఈ నాలెడ్జ్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి చాప్టర్కి ఎండింగ్లో ఉంటవి, అవి చదివితే సరిపోతుంది. అండర్స్టాండింగ్, స్కిల్ టైప్ చదవడానికి ఇన్బాక్స్, ఇన్టెస్ట్ అని 2 రకాల క్వశ్చన్లు ఇచ్చారమ్మా, అవి నేర్చుకోవాలి. 2014లో 14th గ్రూప్లో నుంచి అక్కడ ఇక్కడ ఎక్కడ కాకుండా చాప్టర్ మిడిల్లోంచి ఇచ్చాడు. అలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. సార్ 60 మార్క్స్ తెచ్చుకోవడానికి తెలుగు అకాడమీ బుక్ చేస్తే చాలా, ఇంకేమైనా బుక్స్ రిఫర్ చేయాలా సార్? అమ్మా నువ్వు ఏ బుక్ చదివావు అన్నది ప్రధానం కాదు, ఎలా చదివావు, ఏం చదివావు, ఎంత బాగా నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. అయితే చాలామందికి అది పిచ్చి నమ్మకం ఏంటంటే అకాడమీలో ఉన్నది ఉన్నట్టు రాస్తే మంచి మార్క్స్ వస్తాయి కదా. నీకు టీచ్ చేసే లెక్చరర్ కూడా రాయలేడు ఉన్నది ఉన్నట్టుగా, ఎందుకంటే ఆ టెక్స్ట్ బుక్లో ఆ లాంగ్వేజ్ అంత హార్డ్గా ఉంది. కాబట్టి అంత హార్డ్గా రాయక్కర్లా, ఉన్న మ్యాటర్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఆ మీనింగ్ చేంజ్ అవ్వకుండా నువ్వు ఓన్గా రాస్తావా, మీ లెక్చరర్ గారు ఇచ్చిన నోట్స్ రాస్తావా, లేకపోతే XYZ మెటీరియల్ ప్రిపేర్ అవుతావు, నీ ఇష్టం. డోంట్ బై హార్ట్ కెమిస్ట్రీ, లెర్న్ ఇట్ బై హార్ట్, ఇది మర్చిపోవద్దు. సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా కష్టంగా ఉంది సార్, మరి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే ఎగ్జామ్లో వదిలేయచ్చా? రే నాన్న, ఇష్టం ఉంటే కష్టమే ఉంటుందిరా. నీవు ఒక విషయం గమనించు, ఫస్ట్ ఇయర్ మొత్తంలో కూడా 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏది అంటే ఆర్గానిక్కే. అలాంటి చాప్టర్ని కష్టంగా ఉంది, అదిగా ఉంది, ఇదిగా ఉంది వదిలేస్తుంటే కుదరని ఒప్పుకోను. ఎందుకంటే సెకండ్ ఇయర్లోకి వెళ్ళినాక 16 మార్క్స్ వస్తాయి, అక్కడ నష్టపోతావు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా 10-15 క్వశ్చన్లు ఆర్గానిక్ నుంచే వస్తాయి. కాబట్టి ఎంతో కొంత ఇష్టపడి చదువు. అయితే నేనేమంటానంటే ఆర్గానిక్లో అన్నీ చదవలేనప్పటికీ కూడా ఇందాక ఒక ప్లాన్ చెప్పాను, 2 మార్కులకి IUPAC క్వశ్చన్స్ ఇస్తున్నారని చెప్పాను. ఈ IUPAC నామోనిక్లేచర్ బాగా పర్ఫెక్ట్ అయ్యి ఒక 5-6 నేమ్డ్ రియాక్షన్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్జ్ రియాక్షన్, కోల్బ్ ఎలక్ట్రాలసిస్, ఇలాంటివి నేర్చుకుంటే సరిపోద్ది. 4 మార్క్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయిరా. ఇప్పుడు C2H2, C2H4, బెంజిన్ 2 ప్రిపరేషన్ నేర్చుకో. ఆ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, ఒక్కో దాంట్లో 5-6 ప్రాపర్టీస్ కంటే ఎక్కువ లేవు. అవన్నీ నేర్చుకోవటం కూడా గంటలేం పట్టవు, రోజులేం పట్టవు, వితిన్ మినిట్స్లో నేర్చుకుంటాం. కాబట్టి సెలెక్టివ్గా, సిస్టమేటిక్గా, వెల్ ప్లాన్డ్గా చక్కగా నేర్చుకో. 60కి 60 మార్కులు తెచ్చుకోవడం ఫస్ట్ ఇయర్లో చాలా 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 ఈజీ. మన ఈనాడులో 2 గెస్ట్ పేపర్స్ వస్తాయి. ఎంత ఫెయిల్ అయ్యేవాడు కూడా 2 రోజులు గట్టిగా కూర్చుని
ఈ గెస్ట్ పేపర్లు చదివితే గ్యారంటీగా పాస్ అవుతాడు. 40 మార్కులు వస్తాయి 60కి. ఇది నా ఎక్స్పీరియన్సు. మీ అందరికీ 60కి 60 మార్కులు రావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.